వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీస్ చూడపోయేది టిఫిన్లోకైనా సరే అన్నంలోకైనా సరే చాలా టేస్ట్గా కమ్మగా ఉండే మామిడికాయ టమాటా పచ్చడి అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మామిడికాయ, అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిపాయల సగం, 3 టమాటాలు, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన మామిడికాయ, ఇలాగా 2 మామిడికాయ ముక్కల్ని ఇలా పెట్టేసిన తర్వాత 3 టమాటాలని ఇలాగ మధ్యలో కట్ చేసుకొని ఇలా పెట్టేయాలి. ఇలా టమాటాలు పెట్టేసిన తర్వాత తీసుకున్న పచ్చిమిరపకాయలని మధ్యలో ఘాటు పెట్టుకొని ఇలా వేసుకోవాలి. పైన పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా ఇప్పుడు ఇందులో ఇలా వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయలో సగం కట్ చేసుకొని ఇలాగ నిలువు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు టమాటా, పచ్చిమిర్చి అన్నీ బాగా కొద్దిగా వేగనివ్వాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉంచితే ఒక పక్కన బాగా ఇలా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత మరి రెండో వైపు అయితే ఇలా తిప్పుకోవాలి. చూసారా, ఇలాగ బాగా వేగిపోయింది. ఇలా అంతా ఇలా రెండో వైపు తిప్పుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఇలా ఉంచేస్తే ఈ రెండో వైపు కూడా బాగా వేగిపోతుంది. ఇప్పుడైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇలా కొద్ది చల్లారిన తర్వాత ఇప్పుడు టమాటా పైన ఉండే తొక్కని ఇలాగ తీసేయాలి. ఇలా టమాటా పండుగ తీసిన తర్వాత అలాగే మామిడి పండును కూడా ఇలా స్పూన్తో తీసుకొని ఇలా తీసేస్తే స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా బాగా తీసిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఇప్పుడు మనం ఫ్రై చేసుకునేవన్నీ ఇలా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మన పచ్చడికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకవేళ ఇందులోకి ఇంకొద్ది కారం కావాలంటే కొద్ది కారం వేసుకొని కూడా మీరు ఆడించుకోవచ్చు. నాకైతే వేసిన పచ్చిమిరపకాయల కారం అయితే సరిపోతుంది. ఇలాగ బాగా మెత్తగా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే తాళింపు పెడదాము. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగ పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఇలా బాగా చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఈ తాలింపులో కొద్దిగా ఇంగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మ్యాంగో పచ్చడిని ఇలాగ ఒక బౌల్లో వేసుకొని ఆ పచ్చడి పైన ఇలాగ తాలింపు వేసుకోవాలి. ఇలా వేసుకుని దాన్ని మన అన్నంలోకి కానీ టిఫిన్లోకి కానీ నంచుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒక్కసారి తప్పకైతే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా రెసిపీ మీకు నచ్చింది కనుక అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.